ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. ఆయుష్మాన్ భవ. జూలై నెల 2026 ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? అర్ధాష్టమ శని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళు ప్రస్తుతానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. ధనుస్సు రాశి ఆధిపత్యాన్ని వహించింది గురువు, బృహస్పతి. గురువు అనగానే దేవతలకే గురువు, దేవతలకు గురువు అయ్యాడు అంటే విజ్ఞతా విధానాలు ఎలాగుంటాయి? దేవతలకే గురువు అయినప్పుడు ఇంద్రుడికి కూడా గురువే. అటువంటి విధానం అంటే అతి శక్తి సామాన్యమైనటువంటి గురుగ్రహం. అయితే మొన్న 2వ తారీఖు నాడు గురుగ్రహము ఉచ్చస్థానమైన కర్కాటక రాశికి ప్రవేశించింది. కర్కాటక రాశికి ప్రవేశించిన గురువు ఎవరిని చూస్తున్నాడు? చంద్రుని చూస్తున్నాడు. చంద్రుడు ఏడన్నాడంటే ఎక్కడున్నాడయ్యా? ధనస్సు రాశిలో ఉన్నాడు. ధనస్సు రాశికి ఆధిపత్యాన్ని వహించింది ఎవరు? గురువే. మీనరాశికి ధనుసు రాశికి అధిపతి గురువే. ఈ యొక్క గురు చంద్రులు ఎప్పుడైతే మిళితంగా దృష్టి ఉందో రాజయోగం అని చెప్పేసి మనం చెప్పుకున్న దాంట్లో రాజయోగ విధానం వస్తుంది. అత్యంతమైన శుభ ఫలితాలు ఇస్తుంది. సరే, అత్యధికమైన శుభ ఫలితాలే ఇస్తుంది, అత్యధికమైన యోగదాయకమైన స్థితి కలుగుతుంది. ఈ యొక్క గురుస్థానాన్ని చంద్రుణ్ణి ఎవరు చూస్తున్నారయ్యా? కేతువు చూస్తుంది. కేతువు చూస్తుంది. ఈ యొక్క గురుస్థానానికి ఆధిపత్యాన్ని వహించినటువంటిది ఈ యొక్క రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. శని ఆడు ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు అంటే 4వ స్థానంలో అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శని అనేది చాలా ఇబ్బందికరమైన స్థితి. ఎంతటి రాజయోగం ఉన్నా ఇక్కడ మానవ మాతృలు అన్నవాళ్ళు, నువ్వు నేను అన్నవాళ్ళు అంటే రాజీ పడతాం, అయ్యో పాపం అంటాం. నిర్దిష్టత కలిగినటువంటి గ్రహ విధానములు తప్పు చేయు. ఎవరి డ్యూటీ వాళ్ళకి సక్రమంగా చేయాలి. శని ఇవ్వవలసిన ఫలితంలో శని ఇవ్వవలసిందే, అది ఏమైనా తప్పదు. ఏలినాటి శని ప్రభావం వల్ల హరిశ్చంద్రుడు అంటాడు, వాడే ఇబ్బంది పడ్డాడు. నలదమయంతుల కథలో నలుడు మహారాజు చక్రవర్తి, ఆయనే ఇబ్బంది పడ్డాడు. అంతటి వారికే తప్పని ఇబ్బందులు అల్పులము, మానవ మాత్రము, చిన్న జీవితం కలిగిన వాళ్ళము మనమెంత. కాబట్టి ఈ యొక్క ధనస్సు రాశి వారికి యోగదాయకమైన స్థితిగతులు గతములో పొంది ఉన్నను కూడా ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. వస్తాది అనుకున్నది చేతిదాకా వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. చేతిదాకా వచ్చి ఆగిపోవడం అనేది జరుగుతుంది. నిరాశకు, నిస్పృహకు గురవుతారు. అటువంటి విధానాలు ఈ యొక్క అర్ధాష్టమ శనిలో వస్తుంది. నీకు ఉద్యోగం ఇచ్చేస్తాను రబ్బాయి, ఎవరో ఎక్కడో ఒక ఫ్రెండ్ ఎక్కడో ఓ చోట కలిసారండి. ఆయన ఒక ఆఫీసరు, ఒక కంపెనీకి యజమాని, నువ్వు ఒక ఉద్యోగాన్వేషణ చేసుకునే వ్యక్తివి. మీరిద్దరు ఎక్కడో చోట కలిశారు, ఓ సినిమా హాల్ దగ్గర, లేకపోతే ఇంకో చోట ఒక పార్కులోనో ఎక్కడో కలిశారు. మాట కలిసింది. మీరు ఏం చేస్తారంటే మాట్లాడుకుంటాం కదా. మాట్లాడుకున్నారు. నేను ఉద్యోగం గురించి మతిపోతుందండి, నాది చాలా దారుణంగా ఉందండి. హే బ్రదర్, నువ్వేం బాధపడకు, నేను కంపెనీ అదే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. కరణమూడు సినిమాలో చిరంజీవికి రావు గోపాలరావు కార్డు ఇచ్చింది విష్ణుమూర్తి చేతిలో విష్ణు చక్రం, శివుని చేతిలో త్రిశూలం లాంటిది అని చెప్తూ అంటాడు. నాకు మాట ఉద్యోగం అవుతావు. అలాగా నీకు అభయ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత విన్నారు. మీరున్న పరిస్థితి ఎక్కడ ఉండి మాట్లాడారు ముఖ్యంగా తీసుకోవాలి. అది నేను చెప్తే బాగోదు కానీ ఒక బార్లో ఉండి తీసుకున్నారండి. ఆ బార్లో ఉండి తీసుకున్నప్పుడు ఏం మాటలు
అవి ఎంతవరకు ఉంటాయి? కొంతవరకే ఉంటాయి. అటువంటి విధంగా నీకు ఉద్యోగాన్ని రేపు ఇస్తున్నాను వచ్చాయన్నాడు, నువ్వు వెళ్ళిపోయావు. ధనుసు రాశి గారు నువ్వు వెళ్ళిపోయావు. చూశాడు, ఎవరు సార్ మీరు అన్నాడు. సార్ మొన్న కలిసాం కదండి, వారం రోజుల క్రితం 4 రోజుల క్రితం మీరు రమ్మన్నారు కదా ఇంటర్వ్యూకి, కార్డుకి వచ్చాను. ఓహో నువ్వా, అబ్బా రైట్ అయ్యా, నువ్వు ఒక్కసారి మధ్యలో ఫోన్ చేయవలసి వచ్చింది, చేయవలసింది, నువ్వు డైరెక్ట్గా వచ్చేసావు. నాకు తెలియకుండా మా హెడ్, మరి ఈ పైన ఇంకో హెడ్ ఉంటాడు, మా హెడ్ పనుడు చేశాడు ఉద్యోగం. సరే ప్రస్తుతానికి కొంచెం ఇబ్బందిగా ఉందనుకో, నువ్వు ఇబ్బంది పడుతుంది, మాట ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ టైం చూద్దాం, నేను పలానా సార్ మళ్ళీ కలుద్దాం అని అన్నాడు. ఇక్కడ ఇబ్బందిగా నేను మాట్లాడలేదు, జరిగింది అంటే నీకు ఉద్యోగాన్ని ఇస్తానన్నది కూడా రాలేదు. ఇక్కడ అర్ధాష్టమ శని ప్రభావం అంటే ఇలాగ ఉంటుందని చెప్పేసి ఇంతవరకు చెప్పాల్సి వస్తుంది. ఇటువంటి విధంగా ఉంటుంది. 30 సంవత్సరాల నుంచి దాటి ఓ 35-40 సంవత్సరాల వయసు ఉన్న వారికి నష్టదాయమైన పరిస్థితి కాదు, సమతుల్యమైన వ్యాపారం జరుగుతుంది. అలాగే ఒక 50 సంవత్సరముల వయసు దగ్గరగా ఉండి 45-50 సంవత్సరముల వయసు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏ విధమైన అర్ధాష్టమ శని ప్రభావం చూపించదు. వ్యాపార రంగంలో నష్టం అనేది చవి చూడరు, ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. అటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే చంద్ర కేతువుల విధానము వలన జరుగుతున్న పరిస్థితి ప్రభావం వలన ఏం జరుగుతుందయ్యా అన్నది చూసుకోవాలి. ఏం జరుగుతుంది? భార్యాభర్తల మధ్యన అవగాహన రాహిత్యాన్ని ఏర్పరుస్తుంది. చంద్రకేతువులు అంటే భార్యాభర్తలకు సంబంధించిన విధానం వస్తుంది. చంద్రుడు అనేది, కేతువు అనేది కూడా ప్రేమతత్వానికి సంబంధించిన గ్రహాలు. చంద్ర కుజ బుధ శుక్ర కేతు ఇవన్నీ ప్రేమతత్వానికి సంబంధించింది. అంటే ఈ యొక్క వివాహ బంధానికి సంబంధించిన విధానంలోకి వచ్చేసరికి కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు వీరికి సంప్రాప్తం అవుతున్నాయి. అంటే ఏంటి? చిన్నదానికే గొడవ పడతారు. అలాగని చెప్పేసి విడాకులు తీసుకుందాం, విడిపోదాము, మాకు ఇదవుతుంది, ఈ మాట నాకు నచ్చలేదు అనేటటువంటి రాదు, అంతవరకు వెళ్ళదు. కానీ ఏంటంటే మనశ్శాంతిని కోల్పోయే విధంగా ఉంటుంది. ఏముందండి, భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి ఎడమొహం పెడమొహం అంటే ఏముంది, కొద్దిగా ఇబ్బందికరమైన స్థితి పొందుతారు. అటువంటి స్థితిగతులు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇప్పుడున్నది. ఆశలు కల్పిస్తారు, చివరికి నిరాశ ఎదురవుతుంది. అంటే ఇక్కడ కేతు దృష్టి కూడా ఇక్కడ ఉంది, చంద్రుని మీద కేతు దృష్టి ఉంది. చంద్రుకేతువులు ఇద్దరు ఎవరు? శత్రువులే కదా. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైనా సరే, ఏ ఉద్యోగం చేయని, ఉద్యోగం చేయకపోని, వ్యాపారం చేయని, వ్యవహారాలు నడపనే, రాజకీయ నాయకులు అవని, సినిమా యాక్టర్ అవని, లేదంటే ఇంకా ఒక గొప్ప శాస్త్రవేత్త అవని, ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే త్రయోదశి. ఏ త్రయోదశి? కృష్ణపక్ష త్రయోదశి. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య 3 రోజులు. ఈ యొక్క 3 రోజులు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు వాహనములు నడపరాదు, వాహనములు నడపకూడదు. ఒకవేళ ఏదైనా నడపవలసిన పరిస్థితి వచ్చి వెళ్ళినా అతి జాగరూకతను తీసుకోవాలి, లేకపోతే వాహన ప్రమాదాలు జరగడం అనేది కంపల్సరీగా జరుగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఇక ధనుసు రాశిలోని వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. గతంలో వ్యాపారాలు చేశారు, రియల్ ఎస్టేట్ చేసింది కూడా వ్యాపారమే, కన్స్ట్రక్షన్ చేసింది వ్యాపారమే, ఓ సిమెంటు చేసింది వ్యాపారమే, ఓ పెట్రోల్ బంకు వ్యాపారమే, ఆయిల్కి సంబంధించింది మంచి నూనె, కోకోనట్ ఆయిల్, ఇటువంటివన్నీ చేస్తే కూడా వ్యాపార రంగానికి సంబంధించి. ఈ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న వాళ్ళు 30 సంవత్సరముల లోపల ఉన్న వరకు నష్టపోతారు. అలా గురుగారు, ఈ వైరాగ్యము, చేస్తున్న పనిలో తృప్తి లేకపోవటము, ఇటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు, జరుగుతుంది. అది కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్లే వస్తుంది. దానికి పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు చేసుకుంటే అవన్నీ కూడా తొలగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఎటువంటి పరిహారాలు సూచిస్తారు వీళ్ళకి? ఈ అర్ధాష్టమ శని ప్రభావాన్ని తొలగాలి అంటే ముఖ్యంగా చేయవలసిందంటే కేతు విధానాన్ని కూడా తీసుకోవాలి. శనికి యోగదాయకమైనది ఇప్పుడు ప్రస్తుత కాలంలో వేసవి కాలం వెళ్ళిందండి, చలికాలము, వర్షాకాలము అటువంటివి వస్తున్నాయి. అర్ధాష్టమ శని ప్రభావానికి ముఖ్యంగా ఇవ్వాల్సింది ఏంటంటే బిచ్చగాళ్ళు, యాచకులు ఉంటారు.
నల్లటి దుప్పటిని ఒక 5గురికి 5 నల్లటి దుప్పట్లు కొనండి. ఆ నల్ల దుప్పట్లు పెట్టిన తర్వాత దుప్పటి ఒకటే ఇస్తే జరుగుతుందా? కాదు. నువ్వుల ఉండలు ఉంటాయి. చేతనైనంత వరకు నువ్వుల ఉండలు ఇంట్లో చేయించండి. కుదరలేదండి, మా ఇంట్లోనే చేసేవాళ్ళు లేరు అంటారు, తప్పదు. అప్పుడు ఏ స్వీట్ స్టాల్ దగ్గరకు వెళ్ళి కొంచెం శుభ్రమైనది, ఏ రంగారెడ్డి లాంటి స్టాల్లో వెళ్ళాలి, రేట్ ఎక్కువ ఉన్నా అవి కొనండి. చక్కని తమలపాకులు తీసుకోండి, ఒక 5 ఆకులు. ఈ తమలపాకులోని ఈ నువ్వుల ఉండని పెట్టండి. ఈ నువ్వుల ఉండని పెట్టిన తర్వాత దాని మీద కొద్దిగా 5 ఇస్తున్నారు కదా, దుప్పటి మడత పెట్టండి. ఇంటికాడ శుభ్రంగా 5 దుప్పట్లు అలా పెట్టి 5 ఆకుల్లోనే 5 వంటలో పెట్టండి. కొంచెం నీళ్లు చల్లి శనేశ్వరుని ధ్యానం చేసుకుని నాలుగు పంచాంగంలో ఈ శనేశ్వర స్తోత్రం ఉంటుంది, అది చదువుకుని చెప్పుకుని నీళ్ళు చదివించి ఆయన్ని ఓం శని దేవాయ నమః అన్న పదాన్నైనా సరే చెప్పి మనసులో ఉన్న కోరికని నాకున్న ఒడిదుడుకులు లేకుండా కష్టాన్ని కలగకుండా కాపాడవయ్యా అని చెప్పేసి రొక్కి ఎంతో కొంత దక్షిణ మీకు తోచినది. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్. నువ్వు ఎంత చేసినా లాస్ట్ వచ్చేసరికి రూపాయల దగ్గరికి వస్తాయి. ఆ రూపాయల్ని అందులో 5 రూపాయలు పెడతావు, 10 రూపాయలు పెడతావు, నీకు తోచినది. ఈ యొక్క దుప్పటికి పూజ చేసే ముందే పసుపు బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి ఆ దుప్పటిని ఈ ఉండని ఈ దక్షిణని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చున్న చెట్టు కిందే ఉంటారో, గుడి దగ్గర ఉంటారో, బిచ్చగాళ్ళు ఉంటారు. చాలామంది గృహము లేకుండా ఉండి ప్లాట్ఫారం మీద పడుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కప్పుకోవడానికి సరైన దుప్పడే ఉండదు, ఏముండదు. వాళ్ళకి ఇవ్వండి, చేతిలో పెట్టండి, బాబు ఈ దుప్పటి కప్పుకో అని చెప్పేసి ఒక 5గురికి. నీకు ఇంకా ఎక్కువ ఉందా 90ఊరికి, నీకు ఇంకా ఎక్కువ ఉంది 19 మందికి, శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి. లేదు అధమం 5గురికి అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ముఖ్యంగా తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించండి. తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించారు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుని వెళ్ళినా కూడా అయ్యప్ప స్వామి పూజ జరిగిన వెంటనే స్వామి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తారు. అక్కడ ఉన్నతమైన స్థితిని కలిగించేది తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకోండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా లోపలికి వచ్చేకూడదు. బయట నీళ్లు పెట్టించి కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని లోపలికి రావాలి. అప్పుడు ఈ రకంగా మీరు చేస్తే ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వస్తున్న విపరీతమైనటువంటివన్నీ కూడా పొలుతాయి. అంటే ఇలా దానం చేస్తే ఒకటి సరిపోద్దండి అని అంటారు. కాదు, ఈ దానము చేయాలి ఒక శనివారం నాడు. అలాగే సోమవారాలు ఎన్ని వారాలైతే ఉన్నాయో అన్ని వారాలు ఈశ్వరాభిషేకాన్ని మరిచిపోకుండా చేయించాలి. ఈశ్వరాభిషేకం చేసిన నాడు నిరాహార దీక్షగా ఏమి ఉండక్కలేదు. మధ్యాహ్నం భోజనం చేయండి, సాయంత్రం ఉపవాస దీక్ష పాటించండి. అలాగే నీసు మాంసములు ముట్టరాదు. ఈ రకంగా చేసుకుంటే అర్ధాష్టమ శని ప్రభావంతులకి ధనుసు రాశి వారికి ఉన్నతమైన స్థానాన్ని జరుగుతారు. భార్యాభర్తల మధ్యన వస్తున్న కలతలు తొలుగుతాయి. అలాగే వాహన ప్రమాదాలు సంప్రాప్తమవుతున్నాయన్న దానికి కూడా ఈ యొక్క రెమెడీ వల్ల అది తొలుగుతుంది. ఈ రెమెడీతో పాటు ఈశ్వరాభిషేకం చేయడం అనేది జరుగుతుంది. అలా చేయండి. అర్ధాష్టమ శనికి సంబంధించి మంచి మంచి విశేషాలు తెలియజేశారు గురుగారు. ఆయుష్మాన్ భవ.